హలో గాయ్స్, నేను మీ మాధవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఆర్మీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేనైతే మన సోడియం మెటల్ని తయారు చేయబోతున్నా. ఫ్రెండ్స్, మన సోడియం మెటల్ అయితే ఏదో కాదు ఫ్రెండ్స్, మన నీళ్ళల్లో వేస్తే మన బాంబుల్లా వెళ్తాయి. అసలు అది ఏంటంటే క్రేజీగా ఉండేది ఫ్రెండ్స్. అది అసలు ఎట్లా ఉండేది అంటే అదే మెటల్ని మన సొంతంగా మనమే తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. సోడియం మెజైడ్ అనే కెమికల్ ఉపయోగించి, ఆ సోడియం మెజైడ్ అనే కెమికల్ వచ్చేసి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ ఎయిర్ బ్యాగ్స్ లో వాడే ఫార్ములానే దీంట్లోనే వాడతారు. ఇది మామూలుగా వచ్చి కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల మన ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అయింది. అదే ఎక్స్పెరిమెంట్ ని ఇప్పుడు మనం తప్పుగా చేసి ఇప్పుడు మనం అనేది సోడియం మెటల్ అని ప్రొడ్యూస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. 80% మీరు ఇంట్లో అయితే ట్రై అయితే చెయ్యమాకండి, ఎందుకంటే సోడియం మెటల్తో నేను చూసా ఫ్రెండ్స్. మా అన్నకైతే అది శాంపిల్ చేస్తుంటే అవి వచ్చేసి మన కళ్ళలో ఇదంతా కలిపి ఇదంతా పేలింది ఫ్రెండ్స్. నేనైతే అసలు మైండ్ పోయింది. మీరు ట్రై చేయమాకండి, ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ అని కావాలంటే కింద కామెంట్ చేయండి, మనం తప్పకుండా చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇగో ఫ్రెండ్స్, ఆ కెమికల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి సోడియం మెజైడ్ అంటారు. ఇదే సోడియం మెజైడ్ని ఉపయోగించి మనం సోడియం మెటల్ తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే నాకైతే క్రేజీగా అనిపిస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగో ఫ్రెండ్స్, మన కార్ ఎయిర్ బ్యాగ్స్ లో వాడేది ఈ కెమికలే ఫ్రెండ్స్. ఈ కెమికల్ వాడటం వల్ల మనకి యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చేసి మన ఎయిర్ బ్యాగ్ అనేది ఒక నెట్టుండి అట్లా ఓపెన్ అయింది. ఈ కెమికల్ వాడతారు, సోడియం మెజైడ్ అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనమైతే సోడియం మెటల్ తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, మనం తప్పకుండా చేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం అయితే మన బండ పైన పోద్దాం సోడియం మెజైడ్ని. నేను పోస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు, ఇది వచ్చి తెల్లంగా మన ఉప్పు లాగైతుంది. ఇదిగోండి సాల్ట్ లాగైతుంది. ఇదిగోండి మనం నలుగుతుంటే నలిగిపోతుంది కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మనం ఇప్పుడు వెలిగించుకుంటున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెలిగిస్తున్నాను. వెలిగింది ఫ్రెండ్స్ మనకి. అది వచ్చేసి అదిగోండి అదిగోండి అదిగోండి. మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మా చిన్న కాలుతుంది అది. అదిగోండి కెమెరా పాయింట్ లాగా బాగా కనపడతా ఉండండి అది మన వ్యూలో. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు మన కెమికల్ వచ్చేసి ఎట్లా మండుతుందో. భలే మండుతుంది ఫ్రెండ్స్. మన చిటపడ మన చిన్నప్పుడు చిట్పట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిట్పట్లా మండుతుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేది మొత్తం కాలిపోయిన తర్వాత మనకి సోడియం మెటల్ తయారైంది ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు మనకైతే మొత్తం పూర్తి అయితే అయిపోయింది. చిన్నగా కాలుతుంది అంటే మనం మొత్తం అయిపోయినట్టే. చిన్న చిన్న మంటలు వస్తున్నాయి, మీరు గమనించారా? ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే మనకైతే 2 కెమికల్స్ అయితే వచ్చినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన సోడియం మెటల్. ఇదిగోండి ఏలు పెట్టింది, కరెక్ట్గా ఏలు పెట్టింది సోడియం మెటల్ ఫ్రెండ్స్. సగదగలుతుంది. ఎల్లో కలర్ చూసారా? ఎల్లో కలర్ వచ్చేసి సోడియం పెరాక్సైడ్ అంటారు ఫ్రెండ్స్. సోడియం పెరాక్సైడ్ అంటారు దాన్ని. ఈ వెయిట్ ఉన్నది మొత్తం ఇంకా సోడియం ఆక్సైడ్ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో అయితే మొత్తం 3 కెమికల్స్ వచ్చినాయి. నేను అది 2 కెమికల్స్ అనుకున్నా, 3 కెమికల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇదేమో సోడియం మెటల్, సోడియం పెరాక్సైడ్, సోడియం ఆక్సైడ్, మొత్తం 3 కెమికల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇప్పుడు సోడియం మెటల్ విడిగా తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, నాకైతే తీయడానికి అయితే రావట్లేదు, అది మొత్తం అతక్కపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దాని మీద నీళ్ళు పోద్దాం. మన నీళ్ళు పోస్తే సోడియం మెటల్ రియాక్ట్ అవుతుందని తెలుసు కాబట్టి మా నీళ్ళు పోస్తున్నాను నేను. ప్రతి నీళ్ళు పోస్తున్నాను దాని మీద. అదిగో గమనించారా ఫ్రెండ్స్ మీరు? అదిగో గమనించారా ఫ్రెండ్స్ మీరు? నిజమైన సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, మీరు గమనించారు? దాని నుంచి అయితే మంటలు అయితే వచ్చినాయి, ఇజ్జమని వచ్చి స్పార్క్లు అయితే వచ్చింది కదా, అదే ఫ్రెండ్స్ సోడియం మెటల్ మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్మాల్ సోడియం మెటల్ అంటే ఇది. ఇంత మనం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం మనం. ఇదిగోండి మన దాంట్లో చిన్న చిన్న పార్టికల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, మా చిన్న పార్టికల్స్ అయితే వచ్చినాయి. ఇదే ఫ్రెండ్స్ మన మామూలుగా ఒరిజినల్ సోడియం మెటల్, పెద్ద సోడియం మెటల్ ఇది. వచ్చేసి మనం దీంట్లో నీళ్ళలో వేసి పెడతాను మీకు, రండి. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే మన సోడియం మెటల్ని మన నీళ్ళలో వేసేస్తున్నాను. ఇదిగోండి
ఇదిగో మరి రియాక్షన్ అయితే వచ్చింది, మీరు గమనించవచ్చు. ఇజ్మన్ సౌండ్ వసుకుంటున్నా పేలింది 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 పేలింది. ఫ్రెండ్స్ మీరు చూసారు ఎంత ఎక్స్ప్లోజన్ వచ్చిందో. ఇదిగోండి ఫ్రెండ్స్ మన సోడియం మెజైడ్ నుంచి చిన్న చిన్న అయితే మన సోడియం మెటల్ అయితే వచ్చింది. నాకైతే మన కెమెరా కనపడింది నాకైతే అర్థం కాలేదు. అందుకనే ఫ్రెండ్స్ మన సోడియం మెటల్ నీళ్ళలో చూపెట్టాను మీకు. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎక్స్ప్లోజన్ వచ్చిందో. సేమ్ అంతే నీళ్ళు వేగంగా చిటపడుతుంది ఫ్రెండ్స్. మనకి చిన్న పార్టికల్స్ కాబట్టి చిటపడుతుంది, అది పెద్దది కాబట్టి కొద్దిగా స్పీడ్ ఎక్కువ వచ్చింది మనకి. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.